మనిషిలో స్వార్థం పెరిగిపోతుంది. పక్కన వాడు బాధపడినా పర్లేదు, నేను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఉదాహరణకి ఒక వైద్యుడు రోగులను స్వస్థపరచాలి, కానీ అతని మనసులో మాత్రం ఎక్కువ మంది రోగులు నా దగ్గరికి రావాలి, ఎక్కువ రోజులు వారు అనారోగ్యంతో ఉండినా పర్లేదు, నా ఆదాయం పెరగాలి అనుకుంటున్నారు కొంతమంది. మనిషి ఇతరుల కష్టంలో కూడా తన లాభం చూస్తున్నాడు, ఇతరుల బాధలో కూడా తన ఆనందాన్ని వెతుకుతున్నాడు. చూడండి, వాక్యం చెప్తుంది, గోధుమ గింజ చావకపోతే ఒంటరిగానే ఉంటుంది. అంటే స్వార్థము చావకపోతే నీవు విత్తనములానే ఒంటరిగా ఎవరికి ఉపయోగం లేకుండా ఉండిపోతావు. నీలో ప్రేమ, సమాధానము, సంతోషము, కరుణ ఎప్పటికీ ఉండవు. క్రీస్తు స్వభావము రాదు. చూడండి, నా క్రీస్తు స్వభావం ఎలాంటిదంటే, నా బాధ తనదనుకున్నాడు, నా కష్టం తనదనుకున్నాడు, నా కన్నీరు తుడిచాడు, నా పాపము తన మీద వేసుకున్నాడు, నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప ప్రేమో కదా నా క్రీస్తుది. ఇదే నిస్వార్థమైన ప్రేమకు గుర్తు. ప్రభులు వారు చెప్పిన ఉపమానంలో, ఒక గింజను చేతిలో పెట్టుకుంటే అది ఒకటే, భూమిలో పడితే చచ్చినట్లే కనిపిస్తుంది, కానీ కొంతకాలం తరువాత అది మొలకెత్తి వందల గింజలను ఇస్తుంది. చావకపోతే ఒంటరిగా ఉంటుంది, చస్తే విస్తారంగా ఫలిస్తుంది. ఇది నా యేసు జీవితం. ఆయన చనిపోయినట్లే కనిపించిన ఈరోజు కోట్లాది ప్రజలకు నిత్య జీవానికి మార్గం చూపించాడు. మరి నీవు ఫలమిచ్చే విత్తనంలా ఉన్నావా, ఒంటరి విత్తనంలా మిగిలిపోతున్నావా? ఆలోచించనేస్తామా?